అయితే ఒక్క విషయం ఆలోచించండి. వందల కొద్దీ పవర్ఫుల్ ఏఐ మోడల్స్ అన్నీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా యాక్సెస్ చేసేందుకు ఒక మాస్టర్ కీ ఉందంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. నిజానికి ఏఐ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే అంతా ఒక గందరగోళం. ప్రతి వారం ఒక కొత్త నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేస్తోంది. కాని ప్రతి మోడల్ వెనుక ఒక సబ్స్క్రిప్షన్, చాలా కన్ఫ్యూజింగ్గా, ఇంకా చెప్పాలంటే బాగా ఖరీదుగా ఉంది కదా. కానీ విన్నది నిజమే. ఈ సబ్స్క్రిప్షన్ల గోల నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. దాదాపుగా అన్ని పెయిడ్ ఏఐ మోడల్స్ని, అవును మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా ఉచితంగా, అది చట్టబద్ధంగా వాడుకునే మార్గం. మరింకెందుకు ఆలస్యం, ఆ దారి ఏంటో చూసేద్దాం. అయితే దాని గురించి తెలుసుకునే ముందు మనం ఎదుర్కొంటున్న అసలు సమస్యేంటో ఒకసారి చూద్దాం. అదే ఈ ఏఐ ఖర్చుల గందరగోళం. ఒక్కసారి చూడండి. GPT-5, క్లాడ్ 4, జెమినీ 2.5 ఈ లిస్ట్ అలా పెరుగుతూనే పోతోంది. ప్రతిదానికి ఓ కొత్త సబ్స్క్రిప్షన్. ఇక్కడ సమస్య డబ్బు ఒక్కటే కాదు, అసలు ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోవడం కూడా పెద్ద తలనొప్పి. పైగా అనవసరమైన టూల్కి డబ్బులు కట్టేమేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుంది. సరే, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ గందరగోళం నుంచి మనల్ని బయటపడేసే ఆ మాస్టర్ కీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదో పెద్ద సీక్రెట్ని రివీల్ చేయడం లాంటిది. ఈ ప్లాట్ఫామ్ పేరే LM ఎరీనా. అసలిది ఎంత బ్యూటిఫుల్ ఐడియా అంటే, పెద్ద పెద్ద ఏఐ కంపెనీలు తమ మోడల్స్ని ఇక్కడ సీక్రెట్గా టెస్ట్ చేస్తాయి. మనం వాటిని ఫ్రీగా వాడి ఏది బాగుందో ఓటేస్తాం. సింపుల్, మన ఓట్లే వాళ్ళకి ఫీడ్బ్యాక్. దానికి బదులుగా మనకు అన్లిమిటెడ్ యాక్సెస్. ఎంత బాగుంది కదా. ఇది వాడటం కూడా చాలా ఈజీ. సైట్లోకి వెళ్ళగానే అది బ్యాటిల్ మోడ్లో ఉంటుంది. కాని మనకు ఫుల్ కంట్రోల్ కావాలి కదా. సో అక్కడున్న యారో గుర్తుపై క్లిక్ చేసి డైరెక్ట్ చాట్కి మార్చేయండి. అంతే, మన కమాండ్ సెంటర్ రెడీ అయిపోయినట్టే. మీ ముందు 250కి పైగా ఏఐ మోడల్స్ లిస్టుంటుంది. అయితే ఇన్ని మోడల్స్ చూశాక ఏ పనికి ఏది వాడాలి అనే డౌట్ రావడం సహజం. అందుకే ఈ పవర్ని కరెక్ట్గా వాడుకోవడానికి ఇప్పుడు మనం ఒక స్పెషల్ చీట్ షీట్ తయారు చేసుకుందాం. ఓకే, ముందుగా టెక్స్ట్ బేస్డ్ టాస్క్స్తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఒక వరల్డ్ క్లాస్ బిజినెస్ స్ట్రాటజీ కావాలనుకోండి, వెంటనే జెమినీ 2.5 ప్రోని వాడండి. దాని రీజనింగ్ పవర్ నెక్స్ట్ లెవెల్. అదే క్రియేటివ్ రైటింగ్లో కొంచెం ఫీల్, ఎమోషన్ కావాలంటే క్లాడ్ ఓపస్ 4 కన్నా బెటర్ ఆప్షన్ లేదు. ఇక కోడింగ్ సంగతికొస్తే ఒక్క మిస్టేక్ లేకుండా కోడ్ రాయాలంటే క్వెన్3 కోడర్ ఒక జీనియస్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, క్లాడ్ ఓపస్ 4కి ఈ ప్రాంప్ట్ ఇచ్చి చూడండి. అది ఎంత బ్యూటిఫుల్గా రాస్తుందో మీకే తెలుస్తుంది. అది జస్ట్ పదాలు పేర్చదు, ఆ ఎమోషన్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు కొంచెం స్పీడ్ కావాల్సిన పనుల గురించి చూద్దాం. పెద్ద పెద్ద ఆర్టికల్స్ని ఫాస్ట్గా సమ్మరైజ్ చేయాలా? అయితే జెమినీ 2.5 ఫ్లాష్ ఉంది, అదో స్పీడ్ డెమన్. ఇక అకాడమిక్ రీసెర్చ్ విషయానికొస్తే ఎంత కష్టమైన రీసెర్చ్ పేపర్నైనా ఈజీగా అర్థం చేసుకోవాలంటే డీప్సీక్ V3.1 బెస్ట్. ఒకవేళ ఏదైనా డిబేట్కి ప్రిపేర్ అవ్వాలంటే మెటా వాళ్ల లామా 3.145B పాయింట్ బై పాయింట్ ఆర్గ్యుమెంట్స్ తయారు చేయటంలో కింగ్. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే మ్యాజిక్ చేసేవాళ్ల గురించి చూద్దాం. లేటెస్ట్ న్యూస్ కోసం గ్రో చాలా ఫాస్ట్గా సోర్సెస్తో సహా రిపోర్ట్స్ ఇస్తుంది. ఇక మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలంటే జెమినీ 2.5 ప్రో, అదో వెరిఫికేషన్ ఇంజిన్ లాంటిది. మరి గూగుల్లో కూడా దొరకని సీక్రెట్స్ బయటపెట్టాలంటే దానికోసం 03 సెర్చ్ ఉంది, అదో డిటెక్టివ్ లాంటిదనమాట. టెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు విజువల్ సంగతి చూద్దాం. అవును, ఫోటోలను అర్థం చేసుకోవడానికి కూడా ఏఐ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోటోలో ఏమేమున్నాయో డీటెయిల్గా చెప్పాలంటే జెమినీ 2.5 ప్రో విజన్ పర్ఫెక్ట్. అలాగే సేల్స్ చార్ట్స్ లాంటి వాటిని చదివి అందులోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి క్లాడ్ ఓపస్ ఫర్ విజన్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేసే మ్యాజిక్ చూద్దాం. అచ్చం నిజమైన ఫోటోల్లా ఉండే హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ కావాలంటే క్రీమ్ 4 హైరెస్ వాడాలి. దాని డీటెయిల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక డిజిటల్ పెయింటింగ్ లాంటిది కావాలంటే ఇమాజిన్ 4.0 అల్ట్రా అదిరిపోయే ఆర్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక నానో బనానా అయితే ఒక సీన్ని కంప్లీట్గా మార్చేయగలదు. అదొక రెవల్యూషనరీ ఎడిటింగ్ టూల్. ఉదాహరణకు నానో బనానాకు ఈ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, అది పాత ఫోటో మీద ఏదో స్టిక్కర్ అంటించినట్టుండదు, మొత్తం సీన్నే మార్చేస్తుంది. లైటింగ్, వాతావరణం, ప్రతీదీ. దీని ట్రాన్స్ఫర్మేషన్ పవర్ అలాంటిది మరి. ఇంకా కొన్ని స్పెషల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఒక ఇమేజ్లో చిన్న చిన్న మార్పులు, లైక్ టీషర్ట్ కలర్ మార్చడం లాంటివి చేయాలంటే క్వెన్ ఇమేజ్ ఎడిట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సింపుల్ మినిమలిస్ట్ లోగోలు లేదా ఐకాన్స్ కావాలంటే
ఐడియోగ్ V3 ఒక స్పెషలిస్ట్. ఇక ఆర్కిటెక్చర్ విజువలైజేషన్ కోసమైతే Flux1 అదొక ప్రొఫెషనల్ టూల్. ఇప్పటిదాకా చెప్పిందంతా ఒకెత్తు. అయితే ఇప్పుడు చెప్పబోయేది అసలైన పెద్ద సీక్రెట్. అదే హై అండ్ వీడియో జనరేషన్. అవును, మీరు విన్నది నిజమే. ఈ టూల్స్తో మనం టెక్స్ట్, ఇమేజెస్ మాత్రమే కాదు, వీడియోలను కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే ఇది కొంచెం ట్రిక్కీ. ఇది కేవలం ఎలెమెరీనా డిస్కార్డ్ సర్వర్లో మాత్రమే దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి వీడియో ఎరీనా అనే ఛానల్ని వెతకండి. అక్కడ /వీడియో అని టైప్ చేసి మీకు ఎలాంటి వీడియో కావాలో ప్రాంప్ట్ ఇవ్వడమే. అది 2 వేర్వేరు మోడల్స్ నుంచి 2 క్లిప్స్ ఇస్తుంది. అందులో బెస్ట్ ఏంటో మనం ఓటేయాలి అంతే. సరే, ఇప్పుడు మన చేతిలో చాలా పెద్ద పవర్ ఉంది. అయితే పవర్తో పాటు బాధ్యత కూడా వస్తుంది కదా. అందుకే ప్రైవసీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రీసెర్చ్ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ మనం చేసే సంభాషణలను వాళ్ళు మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడతారు. ఇది నమ్మకమైనదే, అందులో డౌట్ లేదు. కానీ తెలివిగా ఉండాలి. మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ గానీ, సీక్రెట్ బిజినెస్ ప్లాన్స్ గానీ అస్సలు పేస్ట్ చేయొద్దు. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ పబ్లిక్ వర్క్షాప్లా చూడండి, అంతే. సో ఇప్పుడు మొత్తం ఏఐ సామ్రాజ్యానికి మాస్టర్కి మన చేతిలో ఉంది. దీనివల్ల $100 ఆదా అవడమే కాదు, కాంపిటీషన్లో అందరికంటే ఒకడుగు ముందుండటానికి ఈ నాలెడ్జ్ చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇంత పవర్ఫుల్ ఏఐ ఇప్పుడు మనందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ఇక ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చూడాలి.